హాయ్ ఎవరీవన్, నా పేరు డాక్టర్ రాకేష్ అండి. మన వారాహి రీహాబిలిటేషన్ సెంటర్లో చాలామంది సార్ మీ సెంటర్లో కార్డియాక్ రీహాబిలిటేషన్ కూడా ఉందని అడుగుతున్నారు. కార్డియాక్ రీహాబిలిటేషన్ థెరపీ మన సెంటర్లో అవైలబిలిటీ ఉందండి. అసలు ఇదంటే ఏంటో తెలుసుకుందాము. జనరల్గా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ అటాక్ కానివ్వండి, హార్ట్కి కొన్నిసార్లు దెబ్బ తగిలినప్పుడు, ట్రామా తగిలినప్పుడు కానివ్వండి, లేకపోతే జనరల్గానే ఏజ్ రిలేటెడ్గా హార్ట్ మజిల్స్ వీక్ అవడం జరుగుతుంది. సో రీజన్ ఏమైనా సరే ఎప్పుడైతే మీ హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుందో అలాంటి పేషెంట్స్కి మనం ఇచ్చేటువంటి రీహాబిలిటేషన్ ఆర్ ఫిజియోథెరపీనే కార్డియాక్ రీహాబిలిటేషన్ థెరపీ అంటాం. సో మీరు హాస్పిటల్లో ఉంటే రకరకాల మెడిసిన్స్ అడ్వైస్ చేస్తారు మీ కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు. ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక మీరు అందరిలాగా నార్మల్ ఎక్సర్సైజ్ చేయలేరు, ఎందుకంటే మీకు వెంటనే ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. సో నార్మల్ పేషెంట్స్తో పోల్చుకొని అదన్నీ చేసేయగలని ఆలోచించకండి. మీకంటూ సపరేట్గా మీరు ఎంతవరకు చేయగలరు, వెయిట్ టాలరెన్స్ అంటాం, మీరు ఎంతవరకు వెయిట్ ఎత్తగలరు, ఎక్సర్సైజ్ టాలరెన్స్ అంటాం, మీరు ఎంత దూరం నడవగలరు, అలాగే మీకు కావాల్సినటువంటి డైట్ అందరూ తీసుకునే డైట్ లాగా కాదు, మీ డైట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే దాంతోపాటు నీళ్లు తీసుకోవడం. చాలామంది కార్డియాక్ పేషెంట్స్ మీరు వినుంటారు, మీ కార్డియాలజీ డాక్టర్ గారు ఎక్కువ వాటర్ తాకండి, రోజుకి ఇంతలోపే తాగండి అని. సో హాస్పిటల్ ఉన్నప్పుడేమో మెడిసిన్స్, ఇంటికి కానీ రీహాబిలిటేషన్ సెంటర్ కానీ వచ్చినట్టు నేను చెప్పినట్టు నీళ్లు తాగడం దగ్గర నుంచి, డైట్ దగ్గర నుంచి, మీకంటూ టైలర్డ్ మేడ్ ఎక్సర్సైజెస్, అందరికీ చేసినట్టు రొటీన్ ఎక్సర్సైజెస్ మీకు సరిపోవండి. మీరు కనుక సినిమాల్లోనూ నెట్లో చూసేసుకొని ఆ ఎక్సర్సైజ్ నేను చేసేస్తానంటే మీ ప్రాణానికి, మీ గుండెకి ప్రమాదం ఉంటుంది. సో అటువంటివి చేయకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటే టైలర్ మేడ్ అంటాం, అంటే అందరికీ సూట్ అయినట్టు కాకుండా మీ బాడీకి, మీ హార్ట్కి సూట్ అయ్యే విధంగా ఒక ఫిజియోథెరపీ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి, డైటీషియన్ ద్వారా మీకు ఒక డైట్ చార్ట్ డిజైన్ చేసి, అలాగే క్రిటికల్ కేర్ డాక్టర్స్ ద్వారా మీరు ఎంత నీళ్ళు తీసుకుంటున్నారో చూసుకుంటూ, రోజుకి ఎంత యూరిన్ పోస్తున్నారో కూడా చూసుకోవాలి మేము. సో ఇవన్నీ చూసుకుంటూ ఒక కంప్లీట్ ఫార్ములాని ప్రిపేర్ చేయడాన్నే కార్డియాక్ రీహాబిలిటేషన్ థెరపీ అంటారు. సో మెడిసిన్స్, కార్డియాక్ రీహాబిలిటేషన్ థెరపీ రెండు చేసుకుంటే మీరు త్వరగా మీ నార్మల్ లైఫ్కి వచ్చేయచ్చు.